మీ దగ్గర కూడా NS160 బండి ఉంటే డిస్క్ పైప్ పోతే 1050 రూపాయలు ఎలా మిగిలించుకోవాలని చెప్తాను చూడండి ఫ్రెండ్స్. సో ఈ బండి అయితే 160 డబల్ డిస్క్ అనమాట, డ్యూయల్ డిస్క్ ABSతో వస్తుంది. దీనికి ఏమవుతుందంటే ఈ బండ్లకు మేజర్గా ప్రాబ్లం ఏంటంటే క్యాలిబర్ నుంచి వచ్చిన పైప్ ఉంటుంది కదా, కింది నుంచి పైకి ABSలో మిషన్లో నుంచి పోయేది, అదైనా కట్ అయిపోతుంటుంది కింది పక్క డిస్క్ గడ్డ దగ్గర. లేదంటే పైనుంచి కిందికి పోయేటప్పుడు హ్యాండిల్ దగ్గర ఒక పైప్ వస్తుంది మనకు, బ్రేక్ గడ్డ పైన పంపు నుంచి లోపలికి పోయేది ABS మిషన్లోకి, ఆడైనా కట్ అయిపోతుంటాయి ఫ్రెండ్స్. ఈ రెండు పైపులు అయితే తెగిపోతుంటాయి. సో ఇప్పుడు చూడొచ్చు, ఈ నా చెయ్యి ఉండే చేట ఈ పైప్ అనేది తెగిపోతుంటుంది ఫ్రెండ్స్. సో దీనికి ఏం చేసినామంటే మనము కొత్త పైప్ వచ్చేసి 1050 రూపాయలు అయితే ఉంది. సో మనం ఏం చేసినామంటే ఓల్డ్ మోడల్ పల్సర్ పైప్ వస్తుంది కదా, ఓల్డ్ మోడల్, అది వచ్చేసి 411 రూపాయలే ఒరిజినల్ పైప్ అయితే. సో ఆ పైప్ అయితే ఫిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు, బాగా సెట్ అయిపోయింది. సో ఆ పైప్కి ఈ పైప్కి ఏం తేడా అంటే కినా, ఈ పైపు మందంగా ఉంటుంది, ప్లస్ ఫ్లెక్సిబుల్ అనమాట, చాలా ఫ్లెక్సిబుల్గా అయితే ఉంటుంది. సో దీనికి ఏం చేస్తాడు కంపెనీ వాడు, ఇట్లా పైపులు ఇస్తాడు, ఇనుప పైపులు అయితేనే ఇస్తాడు. సో మనం ఏం చేసినామంటే డైరెక్ట్ తీసుకొని వచ్చి మనము పల్సర్ 150 పైప్ అనమాట, ఫ్లెక్సిబుల్ ఉంటుంది, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ప్లస్ మెత్తగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ పైప్ అనేది. సో దానికోసం ఈ పైప్ అయితే ఫిట్ చేసినాం ఫ్రెండ్స్. భలే సెట్ అయింది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకా ఎంత లైఫ్ వస్తుంది ఏమనేది చూడాలా. ఎవరైనా మీరు సగం రేట్లో అయిపోవాలా, మీ బండికి లైఫ్ రావాలా పైప్ అంటే కన్నా ఇది వేయించుకోండి ఖచ్చితంగా. ఇది దానికన్నా ఎక్కువ రోజులు వస్తుందని చెప్పి అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ పైపు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఇంతవరకు పనిచేసిన కదా, ఏ బండికి కూడా మేము పల్సర్ 150కి డిస్క్ పైప్ మార్చలేదు ఇంతవరకు. సో ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఈ పైప్ అనేది చాలా లైఫ్ వస్తుంది, ఎందుకంటే మెత్తగా ఉంటుంది పైప్ అనేది మొత్తం. సో ఈ పైప్ అనేది చాలా హార్డ్ ఫ్రెండ్స్, ఎందుకు తయారు చేస్తాడో ఏమో కంప్లైంట్ నాకైతే అర్థం కాదు, చాలా హార్డ్ అయితే ఉంటుంది, ఊరికేనే తెగిపోతుంటాయి. వేసిన తర్వాత కూడా కంప్లైంట్ వచ్చిన బైక్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మాకు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.